ఖమ్మం జిల్లా నగరంలోని ముస్తఫా నగర్ వైన్ షాప్ ముందు స్థానికులు ఆందోళన చేశారు. జనావాసాల మధ్య వైన్ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ వైన్ షాప్ బంద్ చేపించి షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో బార్ ఏర్పాట్లు చేయడం వల్ల అభ్యంతరం తెలిపారు స్థానికులు. ఇదే విషయంపై అధికారులు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. షాపును జనావాసాల మధ్య నుంచి తొలగించే వరకు ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. స్థానికుల ఆందోళనకు బీఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజలీనా, కాంగ్రెస్, టీడీపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఖమ్మం జిల్లా నగరంలోని ముస్తఫా నగర్ వైన్ షాప్ ముందు స్థానికులు ఆందోళన చేశారు. జనావాసాల మధ్య వైన్ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ వైన్ షాప్ బంద్ చేపించి షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో బార్ ఏర్పాట్లు చేయడం పట్ల అభ్యంతరం తెలిపారు స్థానికులు. ఇదే విషయంపై అధికారులు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. షాపును జనావాసాల మధ్య నుంచి తొలగించే వరకు ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. స్థానికుల ఆందోళనకు బీఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజలీనా, కాంగ్రెస్, టీడీపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, దీపిక, ఇప్పటికే జనావాసాలు ఇటు పాఠశాలల సమీపంలోను ఇటు దేవాలయాల సమీపంలోను మద్యం షాపులు వద్దంటూ కూడా ఖమ్మం నగరంలో వాళ్ళు డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఖమ్మం నగరంలోని అంటే ముస్తాఫా నగర్ లో ఉన్నటువంటి మూలమూల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే శబరి వైన్ షాప్ ముందు కూడా కాలనీ వాసులు అయితే ఒక్కసారిగా ఆందోళన చెప్పాడు. ఎక్కడ కూడా షాపులు నిర్వహించొద్దని చెప్పేసి వైన్ షాప్ ముందు కూడా బైఠాయించి నిరసన అయితే చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండటంతో పాటు ఈ ప్రదేశంలో అటు ప్రధాన రహదారిగా ఉండటంతో ఇటు చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పేసి పలుమార్లు అటు ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తాము తీసుకెళ్లామని చెప్పేసి అయితే కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. అయినా కానీ ఎట్టకెళ్ళకి ఇక్కడ షాప్ ప్రారంభించడంతో ఈ రోజు నుంచి కూడా కొత్త మద్యం షాపులు కూడా ప్రారంభిస్తుండడంతో వారంతా కూడా ఒక్కసారిగా వచ్చి అయితే షాప్ ముందు బైఠాయించి కూడా ఆందోళన చేపట్టారు. ముందుగా షాపును అయితే మూయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కావచ్చు, దేవాలయాల సమీపంలో ఇటు అంటే వైన్ షాపులు ఏర్పాటు చేయడం వద్దని చెప్పేసి వారైతే నినాదాలు కూడా చేశారు. ఈ మూలమలుపు వద్ద ఉన్నటువంటి వైన్ షాప్ తో అటు ఏదైతే బోనకల్లు, ప్రకాశ్ నగర్, రికా బజార్ ప్రజలకు అంటే వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడతాయని, ప్రమాదాలు కూడా సంభవిస్తాయని చెప్పేసి అయితే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మద్యం బాబులు కూడా కొంత ఇబ్బందులు పెడతారు, మహిళలు కూడా పనులు చేసుకుని వస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ కాలనీ వాసులు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేకపోతే మాత్రం మా ఆందోళన మాత్రం ప్రతిరోజు కూడా చేస్తామని చెప్తున్నారు. షాపును వెంటనే జనావాసాల మధ్య నుంచి తొలగించకపోతే మాత్రం ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. ఇక ఆందోళనలో ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజాతో పాటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నాయకులు కూడా వాటికి మద్దతు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాపును అంటే ఏమంటే అంటే వేరే వైపు మళ్లించాలని, వేరే వైపు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక కాలనీ వాసుల ఆందోళన మాత్రం దాదాపుగా అరగంట సేపు కూడా చేశారు. ఇప్పటికే ఆ ఎక్సైజ్ అధికారులు నిబంధనలు తొక్కి అంటే తుంగలో తొక్కి తమకు ఇటువంటి అనుమతులు అంటే జనావాసాల్లో ఇటువంటి వైన్ షాపులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఆందోళన సమాచారాన్ని అందుకున్నటువంటి పోలీసులు అక్కడ చేరుకొని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అయితే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి అయితే చెప్పడంతో వారంతా కొంత ఆందోళన విరమించినప్పటికీ ఈ రోజు నుంచి అంటే జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి వైన్ షాపుల్లో చెదురు ఘటనలు మాత్రం ఇటువంటి కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జనావాసాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి షాపులపై కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే వైన్ షాపులు ఈ రోజు మాత్రం అటు ఏదైతే పంచాయత్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే వారు ఉత్సాహంగా కూడా ప్రారంభిస్తున్నట్టు ఇటు కొన్ని మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.